హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో ఆంధ్ర స్పెషల్ తపాలా చెక్కల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వీటిని రెండు విధాలుగా ప్రిపేర్ చేయొచ్చు అండి. ఆయిల్లో డీప్ ఫ్రై చేసి తీసుకోవచ్చు, లేదా పెనం మీద తక్కువ ఆయిల్ తోటి చపాతీలని ఎలా అయితే కాల్చుకుంటామో అలా కాల్చుకొని కూడా తీసుకోవచ్చు. ఇలా చపాతీలా కాల్చుకున్నది 2 రోజులు మాత్రమే స్టోర్ ఉంటుంది. డీప్ ఫ్రై చేసుకున్నది ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 4-5 పచ్చిమిర్చిని ఈ విధంగా తుంచి వేసుకోండి. 1 ఇంచు వరకు అల్లంని నీట్గా వాష్ చేసుకొని సన్నగా తరిగి యాడ్ చేసుకోండి. మిక్సీ జార్కి మూత పెట్టుకొని దీన్ని కోర్స్గా మిక్సీ పట్టి తీసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కోర్స్గా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల వరకు జల్లించిన బియ్యం పిండిని తీసుకోండి. ఇందులో గంట పాటు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని 1/2 కప్పు వరకు తీసుకోండి. 2 రెమ్మల వరకు కరివేపాకుని సన్నగా తరిగి యాడ్ చేసుకోండి. ముందుగా మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ని ఇందులోకి వేసుకోండి. 2 కప్పుల బియ్యం పిండికి మనం తీసుకున్న 5 పచ్చిమిర్చి, 1 ఇంచు వరకు అల్లం పేస్ట్ అనేది ఘాట్ అనేది సరిపోతుంది. మీకు ఇంకొంచెం స్పైసీగా కావాలనుకుంటే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. 1 టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోండి. రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ని 2 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి. మొదటగా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నానండి, తర్వాత ఇంకొక టేబుల్ స్పూన్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు పిండి మొత్తాన్ని కలిసేటట్టు బాగా కలపండి. మీకు బటర్ అవైలబుల్గా లేకపోతే కాచిన నూనెని 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి. ఇంకొక టేబుల్ స్పూన్ బటర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా పిండి కన్సిస్టెన్సీ ఇలా ముద్దగా రావాలి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ గట్టి చపాతీ ముద్దలాగా దీన్ని కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లు మనం చపాతీ ముద్దని కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. జారుడుగా ఉండకూడదు, చేతికి అతుక్కోకూడదు. పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. ఈ పిండిని నానబెట్టుకోవాల్సిన అవసరం లేదండి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ వచ్చేసరికి ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మీకు కావాల్సినంత సైజులో రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని ఒక పాలిథిన్ కవర్ని కానీ ఇలా ఆయిల్ ప్యాకెట్ని కానీ ఈ విధంగా తీసుకొని నూనెని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకొని ఈ విధంగా చేతితోటి గారెల్లాగా నొక్కుకోవాలి. ఇవి అంత పలచగా ఉండకూడదు, అంత మందంగా ఉండకూడదండి. మీడియం థిక్నెస్ తోటి ప్రిపేర్ చేసుకోండి. మీరు కావాలనుకుంటే ఇదే విధంగా వేసుకోవచ్చు, లేదంటే మధ్యలో హోల్ చేసుకొని కూడా వీటిని ఫ్రై చేసుకోవచ్చు. ఇదే ప్రాసెస్లో అన్నింటిని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు, లేదా 2-3 ఈ విధంగా నొక్కుకొని ఒక పక్కన ఫ్రై చేసుకుంటూ కూడా ఉండొచ్చు. వీటి థిక్నెస్ ఏ విధంగా ఉండాలో దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. అంత పలుచగా కాకుండా, అంత మందంగా కాకుండా ఈ విధంగా మీడియం థిక్నెస్లో ఉండాలి. స్టవ్ వెలిగించుకొని చపాతీ పెనం పెట్టుకొని చపాతీ పెనం హీట్ అయిన తర్వాత ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్న దాన్ని వేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఇంకొక వైపు కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ టర్న్ చేసుకొని ఇంకొక 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులకి టర్న్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. మీరు ఇవి తొందరగా ప్రిపేర్ అవుతాయి అని చెప్పి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ప్రిపేర్ చేసుకోకూడదండి. మంటను మీడియం టు లో ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది, లోపల వరకు కుక్ అవుతుంది. డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి, తక్కువ ఆయిల్తో తినాలనుకునే వాళ్ళకి ఈ పద్ధతి అనేది చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. బియ్యం పిండితో ప్రిపేర్ చేస్తాం కాబట్టి ఈ పద్ధతిలో ప్రిపేర్ చేసుకుంటే మనము స్నాక్గానే కాదండి, వీటిని మనం డిన్నర్ టైంలో కానీ బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ బ్రేక్ఫాస్ట్గా డిన్నర్గా కూడా వీటిని తీసుకోవచ్చు.
ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రై ఏ విధంగా చేయాలో చూపిస్తానండి. స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని తీసుకోండి. నేను ఇక్కడ ఒక్కొక్కటిగా ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా తక్కువ ఆయిల్ని తీసుకున్నానండి. ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా మనం ప్రిపేర్ చేసిన వాటిని వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రెండు వైపులకు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇవి కూడా ఎక్కువ మంటలో ఫ్రై చేసుకోకూడదండి. మీడియం ఫ్లేమ్లోనే మంటను ఉంచుకొని రెండు వైపులకు టర్న్ చేసుకుంటూ ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఆయిల్ నుంచి బయటకు తీసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. పెనం మీద కాల్చినవి మనకి ఈ విధంగా ఉంటాయి. డీప్ ఫ్రై చేసినవి ఈ విధంగా ఉంటాయి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా, చూసారు కదా, చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ పెనం మీద వేసినవి కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కానీ ఇవి 2 రోజులు మాత్రమే స్టోర్ ఉంటాయండి. ఆయిల్లో డీప్ ఫ్రై చేసినవి మాత్రం నెల రోజుల వరకు స్టోర్ ఉంటాయి. ఈ రెసిపీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. మరెన్నో మంచి రెసిపీస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్.